హలో గైస్, సాల్పింజైటిస్ అంటే తెలుసా? సాల్పింజైటిస్ అనేసి అంటే ఎక్కడైనా కూడా మెడికల్ టర్మ్‌లో ఐటిస్ వస్తే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ అని అయితే అర్థం అన్నమాట. సో, సాల్పింజైటిస్ అనేసి అంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్స్ అన్నమాట. సో, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు గర్భాశయంలో ఇటు సైడు 2 రెమ్మల్లా ఉంటాయన్నమాట. సో, ఆ 2 రెమ్మల్లో అండం ఉత్పత్తి అవ్వడము, ఆ అండం వచ్చి కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ అవ్వడము, ఇలా అయితే తోడ్పడతాయన్నమాట. సో, ఈ ఈ ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ ఒకవేళ ఇన్ఫెక్షన్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ అయినట్టయితే దాన్ని సాల్పింజైటిస్ అనేసి అయితే అంటామనమాట. సో, ఈ సాల్పింజైటిస్ వల్ల ఏమవుతుందంటే ఇది ఇన్‌ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ అయ్యిందనుకోండి, సో, ఆ అండం అనేది కన్సెప్షన్‌కి కానీ హెల్ప్ అవ్వదన్నమాట. సో, హెల్ప్ అవ్వనప్పుడు ఏమవుతుంది? ఆ గ్రోత్ అవ్వకుండా అలాగే అబార్టివ్ అవ్వడము, లేదా కీప్ ఆన్ ఆహ్, బ్లీడింగ్ అవ్వడము, ఇలా అయితే జరుగుతదనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అన్నమాట. సో, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సాల్ఫింజైటిస్ అనేదొచ్చి మోస్ట్‌లీ ఇన్‌ఫర్టిలిటీకి చాలా బిగ్గెస్ట్ రీజన్ అన్నమాట. సో, గైస్ మెడికల్ టర్మ్‌లో సాల్ఫింజైటిస్ అనేసంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ అనమాట. సో, గైస్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం పేజ్‌నైతే ఫాలో అవ్వండి. థాంక్ యూ.